హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నిరుద్యోగులు వర్క్ చేసే విధంగా మన తెలుగు రాష్ట్రంలోనే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ DRDO నుంచి అఫీషియల్‌గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్‌కి మీరు అప్లికేషన్ చేయాలంటే ఎలాంటి ఫీజ్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు. మీ క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే సర్టిఫికేట్ చూసి డైరెక్ట్‌గా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి చదవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు ప్రతి నోటిఫికేషన్‌కి వీడియో చేయలేము కాబట్టి డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్‌లో గాని, టెలిగ్రామ్ ఛానెల్‌లో గాని, వాట్సాప్ ఛానెల్‌లో గాని జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏదైనా షార్ట్ నోటీస్ రాగానే నేను పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్‌గా ఉంటుంది. అండ్ మీరు నాతో పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వాలి, మీకున్న డౌట్‌ని క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇన్‌స్టా పేజ్‌ని ఫాలో చేయండి. అక్కడ నాకు మెసేజ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ ఇచ్చారు. ఇది మనకు హైదరాబాద్‌లో ఉంటుంది. ఓకేనా? సో ఈ సంస్థ. ఈ సంస్థ నుంచి మనకు టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అండ్ ట్రైన్ అప్రెంటిసెస్‌ని రిక్రూట్ చేస్తున్నారు. జనరల్‌గా మనకు ఐటీఐ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ రిక్రూట్మెంట్ అప్రెంటిస్‌షిప్ ఉంటుంది. కానీ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అండ్ డిప్లొమా క్యాండిడేట్స్‌కి కూడా మనకు గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కూడా అప్రెంటిస్‌షిప్ అయితే తీసుకుంటున్నారు. వాటికి సంబంధించిన పోస్టులు చూసినట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్, డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ గాని, డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గాని, ఎలక్ట్రానిక్స్ గాని చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కమ్యూనికేషన్ ఈసీఈ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు టోటల్‌గా మెకానికల్ ఇంజినీరింగ్ వచ్చేసరికి 9 ఉన్నాయి. ట్రిపుల్ ఈ అండ్ ఈసీఈ కలిపి 4 ఉన్నాయి. సీఎస్‌సికి 2 ఉన్నాయి. ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే స్టైఫండ్ అనేది 9,000 వరకు ఇస్తారు. ఈ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల DRDO నుంచి వచ్చే రిక్రూట్మెంట్‌లలో మీకు 10% లాంటివి జాబ్‌లకు సంబంధించి ఇవ్వడానికైతే అవకాశం ఉంటది. అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటది. అదేవిధంగా టెక్నీషియన్ 10 పోస్టులనైతే రిక్రూట్ చేస్తా ఉన్నారు. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ట్రిపుల్ ఈ, డిప్లొమా ఇన్ ఈసీఈ చేసిన క్యాండిడేట్స్ అయితే 10 జాబ్స్ ఉన్నాయి. సెలెక్ట్ అవుతే మంత్లీ 8,000 వరకు ఇస్తారు. అదేవిధంగా ఐటీఐ క్యాండిడేట్స్, ఐటీఐ ఇన్ ఫిట్టర్ గాని, ఎలక్ట్రీషియన్ గాని, ఎలక్ట్రానిక్ మెకానిక్ గాని, టర్నర్ గాని, కోపా గాని, మెషినిస్ట్ గాని. దాదాపుగా మనకు ఫిట్టర్ అయితే 33 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ అయితే 12 ఉన్నాయి. 7,000 రూపీస్ మంత్లీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ చేయడానికి నేను అప్లికేషన్ ఫార్మ్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ అప్లికేషన్ ఎలా చేయాలో లాస్ట్‌లో చెప్తాను. వీడియో అయితే చివరిదాకా చూడండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే www.drdo.gov.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏదైతే మనకు ఈ పోస్టులను ఫిల్ చేస్తున్నారో ఈ పోస్టులకి మీరు జస్ట్ అప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా? అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి డైరెక్ట్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అప్లికేషన్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే పాస్డ్ ఔట్ ఇయర్స్ 2021, 2022, 2023 ఐటీఐ గాని, డిప్లొమా గాని, డిగ్రీ గాని ఈ 3 ఇయర్స్‌లో కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ మీరు nats.education.gov.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా? ఇది మనకు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్‌కి సంబంధించి. దీనికి సంబంధించి ఎలా అప్లికేషన్ చేయాలో నేను ఆర్టీసీకి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో చేశాను. అది ట్రెండింగ్‌లో ఉంది. ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఎలా అప్లికేషన్ చేయాలో చెప్పాను. ఫస్ట్ మీరు నాట్స్‌లో రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా? నాట్స్‌లో రిజిస్టర్ అయిన తర్వాత మీకు డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్ పీడీఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఈ యొక్క పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని నాట్స్‌కి సంబంధించి మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మీ ఫోటో అంటించండి. బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకు నాట్స్‌లో రిజిస్టర్ అవ్వాలంటే నాట్స్ ఎన్రోల్‌మెంట్ నంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ ఫార్మ్‌ని ఫిలప్ చేయండి. ఈ ఫార్మ్‌ని ఫిలప్ చేసిన తర్వాత ఈ ఫార్మ్‌ని ఏం చేయాలంటే ఒక ఎన్వలప్ తీసుకొని ఎన్వలప్‌లో ఈ అప్లికేషన్ ఫార్మ్, మీ సర్టిఫికేట్ జిరాక్సెస్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ సైన్, ఓకేనా, మీరు సైన్ చేసిన సర్టిఫికేట్స్ జిరాక్సెస్ అన్నీ పెట్టిన తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఓకేనా, అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఎట్ ఏఎస్ఎల్ అని మెన్షన్ చేయాలి. ఓకేనా? ఏఎస్ఎల్ అండ్ దేనికి అప్లై చేస్తున్నారు, టెక్నీషియనా, ట్రేడా, గ్రాడ్యుయేటా అని మెన్షన్ చేసి ద డైరెక్టర్
అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ ఏఎస్ఎల్ కాంచనాబాగ్ పిఓ హైదరాబాద్ 5,58,000కి పోస్ట్ ద్వారా ఓకేనా, పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ 7th మార్చ్లో పంపించండి ఓకేనా. 7th మార్చ్ 2024 లోపు పంపించండి. సో దట్ మీరు షార్ట్ లిస్ట్ అవ్వగానే మీకు డిఆర్డిఓ నుంచి సో కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్ ఎంగేజ్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఒకవేళ ఈ పోస్టులకి మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే డైరెక్ట్ అప్లికేషన్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా వచ్చిన ఈ రిక్రూట్మెంట్కి ఖచ్చితంగా అప్లికేషన్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అడగడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.